రైతులందరూ నమస్కారం అండి. ఇప్పుడు మిర్చి రైతులను అధికంగా వేస్తున్న సమస్య స్థలకే పొదలో నల్లతామర పురుగు. ఈ నల్లతామర పురుగు అనేది కంట్రోల్ చేయడం వరకే మన ఛాన్స్ అండి, అంతం చేయడానికి మన చేతిలో లేదు. దీనికి నివారణ అనేది మనకు ఆడ లేదు అనమాట, ఛాన్స్ అనేది లేదు. ఉధృతి అనేది తగ్గించుకోవడం తప్పితే నివారణ అనేది లేదు. ఇది కాపు సెట్ అవ్వకుండా చేసేది. ఇది మనం వీటికి కంట్రోల్ చేసుకోవడానికి మంచి 3 కాంబినేషన్లు మనం ఆల్రెడీ స్ప్రే చేసాం తోటకి. చూడండి ఎలా ఉందో, మిర్చి తోట చూడండి, బాగా కమ్మేసి కాపు మంచి కాపు సెట్ అయింది. ఇలా చూడండి, మంచి కొమ్మ కట్టింది. 3 కాంబినేషన్ స్ప్రే చేసాం ఆల్రెడీ మనం. బాగా కాపు కూడా బాగుంది. ఇది చూడండి, చేను కూడా చూడండి నా ఎత్తుంది, దగ్గర నడువులు ఎత్తుంది, దగ్గరగా బాగా హైట్ పెరిగింది, కొమ్మ కట్టింది, కాపు కూడా బాగా సెట్ అయింది. చూడండి ఒకసారి. ఇప్పుడు కూడా ఆల్రెడీ పూత మీద ఉంది, ఫుల్ పూత మీద ఉంది. ఈ కాంబినేషన్ వచ్చేతలకే ఫస్ట్ కాంబినేషన్ ఆల్రెడీ మనం స్ప్రే చేసాం, మన వీడియో కూడా పెట్టాం ఆల్రెడీ. గ్రాసియానాబీ అనేది మన వీడియోలో చూడండి ఒకసారి. గ్రాసియానాబీ స్ప్రే చేసిన తర్వాత మంచి రిజల్ట్ ఉంది. 10 రోజుల దాకా ఎటువంటి కెమికల్ అనేది మనం స్ప్రే చేయలేదు. మళ్ళీ కంట్రోల్ బాగుంది. గ్రాసియానాబీ రిజల్ట్ సూపర్ రిజల్ట్ ఉంది. దానివల్ల నాది ఆల్రెడీ ఒకసారి ఆ చివరిన ఒక చెట్టు 2 చెట్లు చిగుళ్ళు మాడినా కానీ మళ్ళీ గ్రాసియానాబీ కొట్టిన తర్వాత మళ్ళీ కంట్రోల్లో చాలా వరకు కంట్రోల్లో వచ్చింది. చేను అంతా నీట్గా ఉంది. చేను కూడా చూస్తానికి. రెండవ కాంబినేషన్ 10 రోజుల తర్వాత మళ్ళీ కొట్టానండి. మనకి రోగారు 1/2 లీటరు, అట్టారు 1/2 లీటరు, జంపు 40 గ్రాముల జంపు 3 కాంబినేషన్ కలిపి కొట్టాను. అది కూడా రిజల్ట్ బాగుందండి, సూపర్ రిజల్ట్ ఉంది. థర్డ్ కాంబినేషన్ వచ్చేసరికి మళ్ళీ థర్డ్ కాంబినేషన్ స్ప్రే చేశాను బాగా. చూడండి, థర్డ్ కాంబినేషన్ బాగా, 3వ కాంబినేషన్ కూడా బాగా సెట్ చేశాను. 3వ కాంబినేషన్ వచ్చేసరికి మొమెంటో ఒకటి తీసుకొచ్చాం, బయర్ కంపెనీ ఒకటి మొమెంటో. అది 250 ml తీసుకొచ్చాను ఒక ఎకరాకి, 250 ml. దాంతోపాటు ఫార్ములా 8 ఏరిస్ కంపెనీ వాళ్ళది, ఫార్ములా 8 అగ్రిమెంట్ గోల్డ్ అనేది ఉంది, అది స్ప్రే చేశాను. దాంతోపాటు ఆ అగ్రిమెంట్ గోల్డ్ కొట్టిన తర్వాత మనకి పూత అనేది బాగా ఎక్కువ వచ్చింది ఫార్ములా 8 వల్ల. బాగా ఇప్పటికైతే తోటలో ఎటువంటి ప్రాబ్లం లేదు. బాగా పూత కాపు సెట్ అయింది. పూత కూడా విపరీతంగా ఉంది. ఇప్పుడు కూడా చూస్తానికి పూత కూడా విపరీతంగా కనబడుతుంది. చూడండి, చేను కూడా బాగా విపరీతంగా ఎప్పుకొచ్చింది. గ్రాసియానాబీ అనేది బాగా పనిచేసింది అనుకున్నాను నేను, ఎందుకంటే గ్రాసియానాబీ కొట్టిన తర్వాత చేను చేంజ్ అయిపోయింది మొత్తం. చూడండి, ఈ 3 కాంబినేషన్ ట్రై చేయని వాళ్ళు మంచి రిజల్ట్ ఉంది. చేను కూడా చూడండి, చేను చెప్తున్నాను నేను, మా చేను ఇది. నమస్కారం.